హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వివన్స్ కవర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. తమ్నేల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను వినాయకుడిని స్కూల్లో వివాంశ్ వాళ్ళ స్కూల్లో రేపు సెలబ్రేషన్స్ కాబట్టి సో పసుపుతో అండ్ కుంకుమతో తయారు చేశాను అనమాట. మైదా పిండి తీసుకొని జస్ట్ ఫస్ట్ ఒక బేస్ లాగా తయారు చేసుకున్నాను. తర్వాత పసుపు కలిపింది తీసుకున్నాను అనమాట. జనరల్గా మట్టి అయితేనేమో కరెక్ట్ గా ఉండేది, బట్ ఇది ఉన్న కొద్దీ తడి ఇంకా పీల్చుకుంటూ అయిపోతుంది అనమాట. ఇంకా మెత్తగా అయిపోతుంది. సో బాగా గట్టిగా చేయాలి యాక్చువల్ గా పిండి. సో వాటర్ తడుపుకుంటూ ఆ, ష- చేయడానికి ట్రై చేశాను అనమాట. బట్ ఫినిషింగ్ అంత నీట్ గా ట్రై చేశాను. అంత రాలేదు. తర్వాత కళ్ళ కోసము అక్కడ మిరియాలు పెట్టానన్నమాట. సో జంధ్యం లాగా అట్లా వేసి అండ్ కొంచెం కుంకుమ కూడా కలిపానని చెప్పాను కదా. సో కుంకుమ కలిపి సో మిగతావి డెకరేషన్ లాగా అట్లా లడ్డు అండ్ ఒక దండ, సో అట్లా ఈ పంచ కట్టుకున్నట్టు అట్లా ఒకటి అండ్ అలా కిరీటంకి అట్లా ఒక్కొక్క రౌండ్ చుట్టేసి అట్లా చేశానన్నమాట. సో ఇంకా తడిచిపోయింది కదా, ఇంకా అంటే మెత్తగా అవుతుంది అనమాట. పిండి కొంచెం క్రాస్ అయిపోతుంది, ఇట్లా పడిపోతున్నట్టు అవుతుంది. బట్ మీరు ఎవరైనా చేయాలనుకుంటే టూత్ పిక్స్ పెట్టి చేసుకోవచ్చు. కొంచెం గట్టిగానే తడుపుకోవాలి పిండి అయితే. నేను కాస్త లూజ్ అయిపోయింది. సో అలా ఒక ఒక మూషికాన్ని కూడా తయారు చేశాను అనమాట. సో అలా ఒక ప్లేట్లో మోదకాలు పెట్టినట్టు కూడా చేసి ఫైనల్ గా ఒక లుక్ అనేది ఇట్లా ఇచ్చాను అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్